హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. లాస్ట్ టైం మనం ఇండోనేషియన్ హారర్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత అండర్ రేటెడ్ జాంబీ హారర్ గురించి కూడా వీడియో చేసాం. ఈసారి అయితే థాయిలాండ్ నుంచి వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇందులో ఉన్న లిస్ట్ లో కొన్ని ప్రిపేర్ చేసినప్పుడు కూడా కొన్ని మళ్ళీ రిమూవ్ చేయాల్సి వచ్చింది భయ్య. ఎందుకంటే వాటిని మన తెలుగులో కూడా రీమేక్ చేశారన్నమాట. సో అందుకే వాటిని రిమూవ్ చేసి మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇందులో క్లాసిక్స్ ఉంటాయి, అలాగే కామెడీ ఉంటుంది, అలాగే డార్క్ అండ్ క్రీపీ మూవీస్ కూడా ఉన్నాయి, అండ్ మైండ్ డిస్టర్బ్ చేసే మూవీస్ కూడా ఉన్నాయి అనమాట. చాలా రా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని మూవీస్ అయితే. ఈ టాప్ 7 మూవీస్‌ని మీరు చూడాలంటే మీకేదో థంబ్‌నెయిల్‌లో క్యాచీ లైన్ ఉంది గదా! గుండె ధైర్యం ఉండాలని జెప్పేసి అంత ధైర్యం ఏం అవసరం లేదు. నార్మల్‌గా ఉంటే సరిపోద్ది. అదేదో క్యాచీ కోసం పెట్టాం అంతే. సో దాన్ని సీరియస్‌గా తీసుకోకండి. ఇంక లేట్ చేయకుండా లిస్ట్‌లోకైతే వెళ్ళిపోదాం. లిస్ట్‌లో నెంబర్ 1 వచ్చేసి 'హోమ్ ఫర్ రెంట్' 2023 మూవీ. ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి డబ్బు అవసరం ఉండే ఒక ఫ్యామిలీ తమ సొంత ఇంటిని వేరే వాళ్ళకి రెంట్‌కి ఇచ్చి వాళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్‌కి వెళ్తారు. కానీ ఆ రెంట్‌కి వచ్చిన వాళ్ళు ఆ ఇంట్లో క్షుద్ర పూజలు చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ కూతురికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. వై టు వాచ్ అంటే రిలేటబుల్ ఫియర్ భయ్య. మన ఇంటిని వేరే వాళ్ళకి రెంట్‌కి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా చెప్తుంది. ఇది ఎవరికైనా జరగొచ్చు అనే పాయింట్ ఎక్కువ భయపెడుతుంది. అండ్ కల్ట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ కూడా. థాయిలాండ్‌లో ఉండే క్షుద్ర పూజలు, ఆ కల్ట్ ఆచారాలు ఇందులో చాలా డీటెయిల్డ్‌గా భయంకరంగా చూపిస్తారు. ఫ్యామిలీ స్ట్రగుల్ కూడా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విధంగా చూపిస్తారు. పైగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక యాంగిల్‌లో చూపించి సెకండ్ హాఫ్‌లో అసలు ఏం జరిగిందో చూపించే స్క్రీన్ ప్లే అయితే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. పైగా విలన్స్ క్రీపీగా ఉంటారు భయ్య. రెంట్‌కి దిగిన వాళ్ళు నార్మల్‌గా కనిపిస్తూనే వాళ్ళు చేసే పనులు చాలా క్రీపీగా ఉంటాయి. డిస్టర్బింగ్ ఇమేజరీ కూడా ఉంటుంది. ఇంటి గోడల మీద వేసే సింబల్స్, వాళ్ళు చేసే పూజలు విజువల్‌గా చాలా డిస్టర్బ్ చేస్తాయి. వీటన్నిటి పరంగా కూడా మూవీ బాగా వర్కౌట్ అవుతుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ అంటే డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది. మరి అవి స్కిప్ చేసుకుంటూ చూస్తానంటే చూసుకోవచ్చు. బోల్డ్ కంటెంట్ అయితే కాదు. ఇక లిస్ట్‌లో నెంబర్ 2 వచ్చేసి 'కమింగ్ సూన్' 2008 మూవీ. ప్రెజెంట్ ఇది ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డబ్బు కోసం ఒక ప్రొజెక్షనిస్ట్ అయితే అప్పుడే రిలీజ్ అవుతున్న ఒక హారర్ మూవీ సినిమాని థియేటర్‌లో పైరసీ రికార్డ్ చేస్తుంటాడు. ఆ సినిమాలో ఒక దయ్యం జనాల్ని చంపుతూ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాలో ఉన్న దయ్యం ఇతను రియల్ లైఫ్‌లో వేటాడడం మొదలు పెడుతుంది. దాని తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. వై టు వాచ్ మెటా హారర్ కాన్సెప్ట్ అన్నమాట. సినిమాలోనే సినిమా అనే కాన్సెప్ట్. మనం ఇప్పుడు స్క్రీన్ మీద హారర్ సినిమా చూస్తున్నాం. అదే దయ్యం మన వెనకాల ఉంటే అనే థాట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ది విలన్ అది దయ్యం క్యారెక్టర్. ఇందులో దయ్యం మేకప్ అండ్ లుక్ చాలా భయంకరంగా ఉంటుంది భయ్య. తను ఉరివేసుకునే సీన్ అయితే హైలైట్ అని చెప్పాలి. భలే అనిపించేది నాకైతే. అంటే థియేటర్ సెట్టింగ్ కూడా సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. కథ మొత్తం సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మూవీ లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫియర్ ఆఫ్ పైరసీ. పైరసీ చేస్తే ఏం జరుగుతుందో ఒక వార్నింగ్ లాంటి సినిమా ఇది. అండ్ అన్సెట్లింగ్ క్లైమాక్స్ అని చెప్తాను నేను. దీని ఎండింగ్ చూసాక మీరు థియేటర్స్ లో లైట్ ఆఫ్ చేస్తే కాస్త భయపడతారు ఖచ్చితంగా. అంటే గోర్ అండ్ వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చూడడానికి కూడా ఇబ్బంది పడతారు. హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్స్ కి ఇది మంచి ఫీస్ట్ అనే చెప్తాను. ఇదైతే ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ సేమ్ వైలెన్స్ అండ్ గోర్ పరంగా డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది. బట్ పరంగా స్కిప్ చేసుకుంటారంటే చూడొచ్చు. ఇక లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ఫోర్బియా. దీన్నే ఫోబియా అని కూడా అంటారు. 2008 లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇది కూడా ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక యాంథాలజీ అనమాట. అంటే 4 వేరు చిన్న కథలు. ఒకటేమో మెసేజ్ చేస్తూ వచ్చే దయ్యం, 2 మంత్రగాళ్ళ మీద రివెంజ్, 3 క్యాంపింగ్ లో దయ్యం, 4 ఫ్లైట్ లో ఒక శవంతో ప్రయాణం చేసే ఎయిర్ హోస్టెస్ స్టోరీ. వై టు వాచ్ యాంథాలజీ ఫార్మేట్ పయ్య 4 డిఫరెంట్ కథలు ఉంటాయి కాబట్టి బోర్ కొట్టే ఛాన్సే లేదు. 4 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్‌లు వస్తాయి కాబట్టి. పైగా సైలెంట్ హారర్. ఫస్ట్ స్టోరీలో అసలు డైలాగ్స్ ఉండవు. కేవలం ఎస్ఎంఎస్‌లతోనే భయపెడతారు. ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. క్లాస్ట్రోఫోబిక్ ఫియర్ ఉంటుంది ఒక స్టోరీలో. అంటే లాస్ట్ స్టోరీ ఫ్లైట్ 2-4లో జరుగుతుంది. పారిపోవడానికి దారి లేనప్పుడు పక్కన శవం ఉంటే ఆ భయం వేరే లెవెల్ ఉంటుంది. ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫియర్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ మిక్స్ ఆఫ్ జానర్స్ కూడా. ఇందులో హారర్‌తో పాటు థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. ఈస్టర్ ఎగ్స్ కూడా ఉంటాయి భయ్య. 4 కథలకు మధ్య ఉన్న చిన్న లింక్స్ కూడా వాటిని బాగా గమనిస్తే థ్రిల్లింగ్ అనిపిస్తది. పైగా సినిమా కూడా ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. జస్ట్ ప్రతి స్టోరీ 20-25 మినిట్స్ లోనే ఉంటుంది కాబట్టి స్పీడ్‌గా వెళ్ళిపోతుందన్నమాట. ఇదైతే ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్‌లో నెంబర్ 4 వచ్చేసి అలోన్. ఇది 2007 మూవీ. అండర్‌లైన్ 2007. వేరే అలోన్ మూవీ చూసేస్తారు లేదంటే. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు అవిభక్త కవలలు అయితే ఉంటారన్నమాట. అంటే విడిపోవడానికి అవకాశం లేకుండా వాళ్ళిద్దరు అక్కా చెల్లెలకి ఆపరేషన్ టైంలో ఒకరు చనిపోవడం అయితే జరుగుద్ది. ఇంకొకరు బతికుంటారు. కొన్నేళ్ల తర్వాత బతికున్న అమ్మాయికి తన చనిపోయిన సిస్టర్ ఆత్మ కింద కనిపించడం మొదలవుతుంది. అసలు ఆ సిస్టర్ ఎందుకు చనిపోయింది? తను ఎందుకు అలా కనబడుతుంది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. వై టు వాచ్ సిఎంఎస్ ట్విన్స్ కాన్సెప్ట్ అనమాట. అతుక్కొని పుట్టిన అక్క చెల్లెలు అనే యూనిక్ కాన్సెప్ట్ చుట్టూరు కథ తిరగడం వల్ల ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా షట్టర్ తీసిన డైరెక్టర్స్ తీసారన్నమాట. సో క్వాలిటీ అండ్ స్కేర్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ షట్టర్ అనేది మూవీ నేను లిస్ట్ లో నెంబర్ 1 లో పెట్టాను అనమాట. యాక్చువల్లీ దాన్ని తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే
ఎందుకంటే ఆ షట్టర్ మూవీని మన తెలుగులో ఫోటో అని చెప్పి రీమేక్ చేశారు. సో అందుకే తీసేసాను భయ్య. ఆ షట్టర్ చూడకపోతే ఒరిజినల్ మూవీ ట్రై చేయండి. అది కూడా సేమ్ ఆ డైరెక్టర్స్ ఈ మూవీ కూడా తీయడం జరిగింది. అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మూవీ అయితే. క్లైమాక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం ఒకటి అనుకుంటాం. కానీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే నిజం మైండ్ బ్లాక్ చేస్తుంది. ఎమోషనల్ డెప్త్. చనిపోయిన తన సిస్టర్ ఆత్మ తననే వెంటాడుతుందంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఇందులో బాగా చూపించారు. జంప్ స్కేర్స్ కూడా వర్కౌట్ అవుతాయి కొన్ని కొన్ని చోట్ల. భయపెట్టే విధంగా ఉంటాయన్నమాట. అండ్ అట్మాస్ఫియర్ కూడా ఆ పాత ఇల్లు, అక్కడ ఉండే భయంకరమైన సైలెన్స్ ఇదంతా కూడా భయపెడతది భయ్య. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా. అండ్ మరీ చెప్తున్నా ఇవన్నీ కూడా క్లాసిక్స్, కల్ట్స్ అంటే ఎప్పుడో వచ్చినవన్నమాట. అవుట్‌డేటెడ్ మూవీస్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి. సో దాన్ని బట్టి మైండ్‌లో పెట్టుకొని చూడాల్సి వస్తది. మీరు లేటెస్ట్ హారర్ ఈ పాటికి చాలా హారర్ మూవీస్ వచ్చేసినాయి కాబట్టి వీటిని ఎందుకు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నానంటే ఒకప్పుడు వచ్చిన క్లాసిక్స్, కల్ట్స్ చూస్తే ఆ ఫీల్ వేరన్నమాట. అప్పుడు ఎలా తీశారు ఏంటి అని చెప్పేసి. సో అది మైండ్‌లో పెట్టుకొని చూడండి మీరు. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఓకే. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. లిస్ట్‌లో నంబర్ 5 వచ్చేసి 'పీ మ్యాక్' 2013 మూవీ. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి యుద్ధం నుంచి తిరిగొచ్చిన భర్త మ్యాక్ తన భార్య నాక్‌తో సంతోషంగా ఉంటాడు. కానీ ఆ ఊరి వాళ్ళందరికీ తెలుసు అతని భార్య అప్పటికే చనిపోయి దయ్యం అయ్యిందని. ఆ విషయం భర్తకి చెప్పడానికి వాళ్ళ ఫ్రెండ్స్ పడే పాట్లు ఆ దయ్యం చేసే పనులు. ఇదే స్టోరీ. ఎందుకు చూడాలి అంటే కొంచెం రిలీఫ్ కోసం భయ్య. హారర్ కామెడీ బ్లెండ్. భయపడుతూనే పడి నవ్వుకునే సినిమా ఇది. కామెడీ టైమింగ్ అయితే అదిరిపోతుంది. హీరో ఫ్రెండ్స్ గా చేసిన నలుగురు క్యారెక్టర్ చేసే హడావిడి సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఎమోషనల్ కోర్ కూడా ఉంటుంది. అండ్ థాయిలాండ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా ఇది. అంటే హారర్ కామెడీ కదా మరి ఆ మాత్రం ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా భయ్య. ఈ లిస్ట్ లో ఫ్యామిలీ మొత్తంతో కలిసి చూడగలిగే సినిమా ఏదైనా ఉందంటే అది ఇదేనే చెప్తాను నేను. బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ది మీడియం భయ్య. 2021 లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో ఆర్ జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే థాయిలాండ్ లోని ఒక గ్రామంలో షామనిజం అదే దేవుడు పోనడం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద డాక్యుమెంటరీ చేయడానికి అయితే కొంతమంది వెళ్తారు. అదే టైంలో అక్కడ ఒక అమ్మాయికి దయ్యం పొసెస్ చేయడం అయితే జరుగుద్ది. ఇది దేవుడా లేక దయ్యం అని తెలుసుకునే లోపే అక్కడ నరకం మొదలవుద్ది అనమాట. ఎందుకు చూడాలంటే మాక్యుమెంటరీ స్టైల్ ఉంటుంది. ఇది సినిమా చూసినట్టు ఉండదు. ఎవరో హ్యాండీక్యామ్ తో రికార్డ్ చేసిన రియల్ ఫుటేజ్ చూస్తున్న ఫీల్ ఇస్తుంది అనమాట. అండ్ షామనిజం లో థాయిలాండ్ పల్లెటూళ్ళలో దేవుడు పోనడం చేతబడులు ఎలా ఉంటాయో చాలా రాగా చూపించారని చెప్పాలి. మెయిన్ గా పర్ఫార్మెన్స్ భయ్య. మెయిన్ లీడ్ ది మింక్ అని చెప్పేసి ఉంటుంది. దయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన నర్లియా ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఆస్కర్ రేంజ్ లో ఉంటుంది. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే కూడా భయమేస్తుంది. అంత బాగా ఉంటుంది ఆమె పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఈ మూవీ కూడా స్లో బర్న్ టు కేవస్ అనమాట. ఫస్ట్ హాఫ్ స్లోగా చాలా స్లోగా ఉంటుంది. డాక్యుమెంటరీ లాగా ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే బీభత్సం అయితే వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ మెయిన్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్తాను నేను. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట. మరీ వైలెంట్ అండ్ గోరుగా ఉంటాయి. అవి చూడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సీన్స్ హాంట్ చేస్తాయి సినిమా అయిపోయాక కూడా. అండ్ హ్యాపీ ఎండింగ్ కోసం అయితే చూడొద్దు. ఇదేం రొటీన్ దయ్యం సినిమా కాదు. దీని ఎండింగ్ చాలా డిప్రెసివ్ గా ఉంటుంది. రియలిస్టిక్ గా ఉంటుంది. ఓకే. ఇదైతే ఫ్యామిలీ వాచబుల్ కాదు. స్ట్రిక్ట్లీ నువ్వు అస్సలు చూడదు ఫ్యామిలీతో. లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి ఇది మన రీసెంట్ మూవీస్ రివ్యూలో కూడా పెట్టా. డెత్ విస్పరర్ అన్నమాట. 2023 లో స్టార్ట్ అయింది మూవీ ఫ్రాంచైజ్ అనేది. ఇప్పటికీ 3 సినిమాలు అయితే వచ్చాయి. ప్రతి సినిమా కూడా ఈ ఫ్రాంచైజ్ లో వచ్చింది ఒక మంచి సాటిస్ఫైయింగ్ మూవీస్ అనే చెప్పొచ్చు. మరీ తోపు మూవీస్ కాదు. మరీ హారర్ భయపెట్టేసేంత మూవీస్ కాదు. కానీ హారర్ కాన్సెప్ట్ లో కొంచెం సాటిస్ఫైయింగ్ గా క్రీపీగా నడిచే మూవీస్ ఇవి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రామంలోనే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి హఠాత్తుగా ఆరోగ్యం పాడవుతుంది. రాత్రి టైంలో కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి భయంకరమైన శబ్దాలు గట్రా వినిపిస్తూ ఉంటాయి. తనని కాపాడుకోవడానికి వాళ్ళ అన్నదమ్ముల ఆ దయ్యంతో చేసే యుద్ధమే ఈ సినిమా అనమాట. ఎందుకు చూడాలంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇది ఒక రియల్ ఇంటర్నెట్ ఫోరం లో వైరల్ అయిన నిజమైన సంఘటన ఆధారంగా తీశారు. అండ్ కొన్ని మూమెంట్స్ కూడా హారర్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అంటే చూపించడం మరీ జంప్స్కేరీగా ఉండవు. కానీ అవి చూపించే విజువల్ టెక్నికల్లీ విధానం అందరం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా బ్యాడ్ యాస్ బెదర్ క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంటుంది. ఇందులో దయ్యం అంటే భయపడే హీరో కాకుండా దయ్యాన్ని గన్స్ తో కలిచే మాస్ హీరో ఉంటాడు. ఆయనకి ఇస్తారు బాబు ఎలివేషన్స్ 3 పార్ట్లలో కూడా భలే వర్కౌట్ అవుతాయి. ఒక మాస్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఇస్తారు భయ్య. ఇంకా పొసెస్డ్ స్మైల్ దయ్యం పట్టిన అమ్మాయి నవ్వు కూడా చాలా క్రీపీగా ఉంటుంది. పైగా యాక్షన్ ప్యాక్డ్ హారర్ భయ్య. ఇది కేవలం భయపెట్టడమే కాకుండా మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. స్లోగా ఉండకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతుండదు స్క్రీన్ ప్లే అనేది. సో అందుకే సజెస్ట్ చేస్తున్నా. ఈ 3 మూవీస్ కూడా మీకు నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మధ్యలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇవి నా టాప్ 7 థాయ్ హారర్ పిక్స్ అయితే. మీరు కనుక ఫ్యామిలీతో చిల్ అవ్వాలనుకుంటే పీమ్యాక్ చూడండి. లేదా నాకు మెంటల్ ఎక్కిపోయే హారర్ కావాలనుకుంటే ది మీడియం లేదా హోమ్ ఫర్ రన్ ట్రై చేయండి. ఈ లిస్ట్ లో మీరు ఆల్రెడీ చూసినవి ఏమన్నా ఉంటాయి కింద కామెంట్ చేయండి. చూడనివి ఉంటే ఈ వీకెండ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ హారర్ మూవీస్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్స్ చేసి చెప్పండి. నేను పికప్ చేసుకుని దాని మీద ఖచ్చితంగా డెఫినెట్ గా వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ స్పేస్ తెలుగు. సినిమా హ్యాస్ నో బ్యారియర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామంటే లవ్ యూ ఆల్. బాయ్.